एताहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి శాంతి శాంతి. సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇతర సత్యార ప్రకాశము నవమ సముల్లాసము 212వ పుటలో చూడండి. ఇతర ముక్తుల సమాలోచనం, ఇతర మత సంప్రదాయములు ముక్తి గురించి చర్చ జరుగుతుంది. దాంట్లో ప్రశ్నకర్త ప్రశ్నించిన తర్వాత దయానంద సరస్వతి సమాధానం ఇస్తున్నాడు. ఆ సమాధానంలో యొక్క ఇక 212వ పుటలో క్రింద చూడండి. ఆ ముక్తి అనేటువంటిది ఈ లోకమున జరుగు భోగ విలాసదుల కంటే మించి విశేషంగా ఏమీ లేదు. అంటే ఈ శ్రీపురంకు పోయి మద్యము దాగుతూ మాంసాన్ని తింటూ లక్ష్మి వంటి సుందర స్త్రీలను పొంది క్రీడాదులు ఇక వారితోటి కామక్రీడలు చేస్తూ ఉంటుంటే దానిని ముక్తి అంటుంటారని వారు భావిస్తుంటారు. అటువంటి ముక్తి ఈ లోకమున జరుగు భోగ విలాసదుల కంటే, ఎవరైతే పండుగ రోజు కానీ ఇంకేదైనా ప్రమోషను, ఉద్యోగము, ఇల్లు కట్టుకున్నా, లేదంటే ఒక లాటరీ తగిలిన వాళ్ళ ఆమోద ప్రమోదములు ఈ సమాజంలో ఎట్లయితే అనుభవిస్తుంటారో అదే అక్కడ స్వర్గంలో ఉన్నది. ఇక్కడికి అక్కడికి తేడా ఏమున్నది? స్వర్గం యొక్క ప్రత్యేకత ఏమిటి అని దయానంద సరస్వతి ఈ వైష్ణవ సంప్రదాయం వారిని అడుగుతున్నారు. అట్లే మహాదేవుని వంటియు, విష్ణువు వంటియు ఆకృతి గలవారై పార్వతి వంటియు, లక్ష్మి వంటియు స్త్రీలతో కూడి ఆనందము అనుభవించుట ముక్తి అన్న ఇక్కడి ధనాఢ్యులైన రాజాదుల భోగ విలాసముల కంటే అక్కడ ముక్తి అందు ఇంతయే అధికం ఉన్నట్లు వ్రాయిచున్నారు. అంటే ఇక ఇప్పుడు ఏదైతే శ్రీపురమునకు పోయి మద్యము తాగుతూ మాంసం తిని లక్ష్మి వంటి స్త్రీలతోటి ఏదైతే అక్కడ చేస్తున్నారో, మరి ఇక్కడ మహాదేవుని వంటి, విష్ణువు వంటి ఆకృతి గలవారై పార్వతీ లక్ష్మి వంటి స్త్రీలతో ఆనందము ముక్తి అన్న ఇక్కడి ఆ రకంగా వాళ్ళు శైవ సంప్రదాయములు, వైష్ణవ సంప్రదాయములు వాళ్ళు దానిని ముక్తినే అని అంటే, ఇక్కడ ధనాఢ్యులైనటువంటి రాజుల వంటి వారు భోగ విలాసముల కంటే అక్కడ శివపురములో కానీ, వైకుంఠం శ్రీపురములో కానీ ముక్తి దీనికంటే అక్కడ ఏమి ఉన్నది? దీనికంటే ఇక్కడ కంటే అక్కడ ఏమి విశేషం ఏమీ లేదు కదా అనేది అభిప్రాయం. ఆయాధిక్యమేమనగా ఇక వాటన్నింటిలో ఇంక ఎక్కువ ఏమున్నదంటే రోగములు లేకుండుట, యువావస్థలో ఎల్లప్పుడూ ఉండుట. కానీ వారి ఈ మాట సత్యము కాదు. ఏలయనగా ఎక్కడ భోగము అక్కడ రోగము, ఎక్కడ రోగము అక్కడ వార్ధక్యం అవశ్యము సంభవించింది. ఇక వారు ఏదైతే అంటున్నారో అక్కడ ముసలితనం అనేది రాదు అని అంటున్నారు. స్త్రీలతో భోగ విలాసం చేసినప్పుడు వారి యొక్క ధాతువు, శారీరక ధాతువు క్షీణించడందువల్ల వృద్ధాప్యము రావడం, మరియు దృష్టి మందగించడం, బుద్ధి మందగించడం, ఇటువంటివన్నీ సహజంగానే వస్తుంటాయి. ఇక పౌరాణికుల ఇట్లు అనవలైను. పౌరాణికులు
పౌరాణికులతోటి ఇట్లా అనాలి. ఏమనంటే, మీరు నమ్ముచున్న 4 ప్రకారముల ముక్తి క్రిమి కీటక పతంగ పశ్వాదులకు కూడా స్వతః సిద్ధముగా ప్రాప్తించి ఉన్నదని చెప్పవలేను. అంటే పౌరాణికులతో ఏమని చెప్పాలంటే, మీరు 4 రకాలుగా ముక్తి ఏదైతే భావిస్తున్నారో అది మనుషులకే కాక, మనుషుల వంటి ప్రయత్న విశేష పురుషార్థం చేస్తున్నటువంటి వారికే కాక, మరియు ఈ యొక్క క్రిమి కీటకాదులకు పశు పక్షులకు కూడా స్వతహగా సిద్ధంగా ప్రాప్తిస్తుంది. దీంట్లో మీ ప్రత్యేకత ఉన్నది. ఏలయనగా ఎన్ని లోకములున్నవో అవన్నీ ఈశ్వరునివే కదా. సమస్త జీవులను వాని యందు వసించుచున్నారు. ఎన్నెన్నైతే లోకాలు ఉన్నాయో అవన్నీ ఈశ్వరునియే కదా. సమస్త జీవులను వాని యందు వసిస్తున్నారు. అంటే అష్టవసువులు అన్నప్పుడు భూమి, పృథివీ, సూర్యచంద్ర నక్షత్ర గ్రహోపగ్రహాలు ఎక్కడెక్కడైతే జీవనాధారం ఉన్నదో అక్కడక్కడ జీవులన్నీ నివసిస్తున్నాయి కదా, వాని యందు నివసిస్తున్నారు కదా ఆ గ్రహములలో. కాబట్టి సాలోక్యముక్తి అనాయాసముగా అందరకు ప్రాప్తించే ఉన్నది. సాలోక్యముక్తి అనేటువంటిది అనాయాసముగా అందరికీ లభిస్తున్నది. సాలోక్యం అంటే ఏంటంటే ఈ పునర్జన్మతోటి మళ్ళీ పుట్టి ఉండటం. ఈ పశు జన్మలో, పక్షి జన్మలో, క్రిమి కీటకాలలో, మనుషులలో, పశువులలో ఈ రకంగా ఏ జన్మలో లభిస్తే వారిదొక లోకం. ఆ రకంగా సాలోక్య పరమైనటువంటి ముక్తి అనేటువంటిది అదే అందరికీ అనాయాసంగా లభిస్తూనే ఉన్నది కదా. దీంట్లో ప్రత్యేకత ఏమున్నది? ఈశ్వరుడు సర్వత్ర వ్యాప్తుడై ఉండుట వలన ఎల్లరూ అతని సమీపమునే ఉన్నారు. ఈశ్వరుడు ఇక్కడ ఈ భూలోకములో మరియు సముద్రంలోను, అక్కడ సూర్యచంద్ర నక్షత్ర గ్రహోపగ్రహాల్లోనూ అంతటా వ్యాపించి ఉన్నందువల్ల ఇక్కడ మనం ఎట్లున్నామో సూర్యుని దగ్గర, అక్కడ ఆయా గ్రహాంతర వాసులు కూడా సూర్యునికి అందుబాటులోనే ఉన్నారు. కావున సామీప్యముక్తి స్వతః సిద్ధమయ్యే ఉన్నది. ఇది పునర్జన్మతోటే లభిస్తూ ఉన్నది కదా. ఇంకా దీంట్లో మీరు ముక్తిగా భావిస్తున్నటువంటి దాని ప్రత్యేకత ఏమండి? జీవుడు ఈశ్వరుని కంటే అన్ని విధముల చిన్నవాడై చేతనుడగుటచే స్వతః సిద్ధముగానే బంధువుల వలె ఉన్నాడు. జీవుడు ఈశ్వరుని కంటే అన్ని విధాల చిన్నవాడుగా సిద్ధిస్తున్నందున చిన్నవాడై చేతనుడగుటచే స్వతః సిద్ధముగానే బంధువుల వలె ఉన్నాడు. బంధువుల వలె అంటే ఇంటికి వచ్చిన చుట్టము ఇంటి యజమాని కంటే తగ్గినట్టుగా వారిచ్చినటువంటి ఆతిథ్యాలు పొందుతున్నట్టుగా ఆ విధంగా బంధువులు ఎట్లయితే ఇంటి యజమానిని ఆశ్రయించి ఉన్నట్లుగా ఈ జీవాత్మలన్నీ ఏ జన్మలో ఏ రకంగా ఏ రూపకంగా ఉన్నను అన్నిని ఆ పరమేశ్వరుని ఆధీనంగానే ఉన్నది. కాబట్టి సాయుజ్య ముక్తియు సాయుజ్యము అనంటే యుజ సమాధవు ధాతువుతోటి సాయుజ్య శబ్దం ఏర్పడుతుంటది. ఉపసర్గ పూర్వకంగా యుజ సమాధవ్ అంటే సమాధిలో కూర్చున్నందువల్ల ఆ యొక్క సాధన ద్వారా ముక్తి ప్రయత్నము లేకయే సిద్ధించి ఉన్నది. అంటే ఈ యొక్క బంధువుల వల్ల పునర్జన్మతోటి వెళ్ళి ఉన్నప్పుడు ఏమైతుంటదంటే ఏ జన్మలోకి వెళ్ళినా 84 లక్షల జన్మలలో ఏ జన్మలోకి వెళ్ళినా అక్కడి ఆ బంధువర్గమే ఆ చుట్టుపక్కల వారి పరిసరాల్లోనే అక్కడి మిడిమిడి అవగాహనతోటే ఉంటుంటారు. కాబట్టి ఎక్కడికక్కడే నిహితమై ఉన్నది ఈ ఒక ముక్తి అనేటువంటిది. కానీ సాయుజ్య
ముక్తియు ప్రయత్నము లేకయే సిద్ధించి ఉన్నది. సాయుధ్య అంటే ఇప్పుడు మీరు భావిస్తున్నటువంటి ముక్తి ఏంటంటే, ఇప్పుడు స్నానంలో దేహం ఎట్లయితే దేహం పైన వస్త్రాలు ఎట్లయితే మారుస్తున్నారు, పునర్జన్మలో దేహాన్ని ఎట్లయితే మారుస్తున్నారో, ముక్తిలో మీరు భావించేటువంటి ముక్తిలో ఈ జన్మను వదిలేసి ఇంకొక జన్మలో, ఈ శరీరాన్ని వదిలేసి ఇంకొక శరీరంలో జన్మించడం వల్ల వారికి ఇంటికి వచ్చినటువంటి అతిథికి సకల మర్యాదలు ఎట్లయితే అందాలో ఆ రకంగా అందరికీ అందుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ వైదికంగా ఉన్నటువంటి జీవనముక్తి గురించి అష్టాంగ యోగములు, యమ నియమాలు పాటించి ప్రయత్నపూర్వకంగా సాధన చేసుకొని జీవనముక్తిని పొందినది వేరు. ఇప్పుడు ఈ వైదికంగా కాకుండా మీరు భావించుకున్నటువంటి మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి మీ అవగాహనను బట్టి మీరు ఏదైతే భావిస్తున్నారో అది ఇక్కడ చచ్చిపోయి అక్కడ పుట్టడం, ఈ శరీరంను వదిలేసి ఆ శరీరంతో పుట్టడం, దీనికి ప్రయత్నం ఏమీ లేదు కదా. దీనికి కావలసింది కేవలం కర్మఫలం. ఆ కర్మఫలం ఆధారంగానే భగవంతుడు జన్మ ఇస్తున్నాడు. ఆ జన్మతోటి అక్కడ సహజంగానే లభిస్తుంది కదా. దీంట్లో ఈ ముక్తికి ప్రత్యేకత ఏమిటి అనేది అభిప్రాయం. ఇతర సాధారణ నాస్తికులు మరణించినందున తత్వములందు తత్వములు కలిసి పరమముక్తి కలుగునన్నది నమ్ముచున్నారు. ఇక సాధారణ నాస్తికులు ఎవరైతే ఉన్నారో మరణించిన తర్వాత మరణించారు కాబట్టి తత్వములందు తత్వము కలుస్తుంది. ఇప్పుడు మనం పంచమహాభూతాలతో తయారైనటువంటి ఈ దేహము అంత్యక్రియల పేరుతో ఏం చేస్తున్నాము అని అంటే పంచమహాభూతాల్లో విలీనమయ్యేటట్టుగా అంతిమ సంస్కారం చేస్తున్నాం. అందుకని ఈ అంతిమ సంస్కారం అగ్నిలో కలుస్తుంది, వాయువులో కలుస్తుంది, జలంలో కలుస్తుంది, పృథివీ తత్వంలో కలుస్తుంటది అని అన్నట్టుగా అంత సులువుగా వీరు ఏమంటున్నారంటే నాస్తికులు తత్వములందు కలిసి పరమముక్తి కలుగుతుంది. అంటే ఏది దేనిదో దానిలో కలిస్తే అది పరమముక్తి అని వీళ్ళు నాస్తికులు భావిస్తున్నారు. ఏది దేనిదో అనేది అర్థం కాకపోతే 1000 ఆవులలో దూడను వదిలేస్తే వెతుక్కుంటూ తన తల్లి దగ్గరికి ఎట్లయితే చేరుకుంటుందో, అదే విధంగా ఈ యొక్క సంతానం అనేటువంటి వారు ఎంతమంది ఉన్నా కూడా తన తల్లి కావాలి అనేటువంటిది వారు తల్లి యొక్క స్పర్శ, తల్లి యొక్క ముఖ కవళికలు, తల్లి యొక్క ఆత్మీయత, ఆ మమకారము అనేటువంటిది తల్లిలోనే వాళ్ళు పొందగలరు. కాబట్టి వారి ముందు ఎవరెన్ని నాటకాలు వేసినా అది తాత్కాలికంగానే ఉంటుంటది కానీ శాశ్వతం కాదు. అందుకని తత్వములో కలిసి పోయినందువల్ల అది పరమముక్తి అని నాస్తికులు నమ్ముతున్నారు. ఆ ముక్తి కుక్కలకు గాడిదలకు ఉన్నగు వానికి కూడా లభించుచున్నది. ఇవన్నీ ముక్తులు కావు, కానీ ఇవి ఏ విధమైన బంధనములు అనవచ్చును. ఇప్పుడు ఏంటంటే కుక్కలు గాడిదలు కాకులు ఇటువంటివి వీటికి అంతిమ సంస్కారాలు ఏమి ఉండవు కదా. అంతిమ సంస్కారం అని ఎవరైనా చేస్తారు అంటే మహా అంటే తీసుకుపోయి భూమిలో బాధపడుతుంటాడు. అంటే పృథివీ తత్వాన్ని తీసుకెళ్లి పృథివీలో బాధపడుతున్నాడు. అంటే తత్వంలో కలుస్తుంది. ఇంకా ప్రాణం అనేటువంటిది ఏమిటి అని అంటే గాలిని పీల్చి బతుకుతున్నాం కాబట్టి చిట్ట చివరి శ్వాస ప్రాణం వదలడం, ప్రాణంలో కలిసింది, గాలిలో కలిసిపోయింది. తత్వంలో కలిసింది. పట్టుకుంటున్నారా లేదా అమ్మగారు?
విజయదుర్గమ్మ గారు అర్థం కావట్లేదా? రాజమణమ్మ గారు, సూర్యప్రకాష్ గారు అర్థం కాకపోతే అడగండి. నమస్తే ఆచార్య. అర్థమైతుంది ఆచార్య. అంటే ప్రాణము గాలిలో కలుస్తుంది. తత్వము అంటే ఆచార్య అమ్మగారు, స్థూల దేహము మట్టిలో కలుస్తుంది పాతి పెట్టే వారికి. ఇప్పుడు ఎవరైతే స్థూల దేహాన్ని నిప్పుతో అంతిమ సంస్కారం చేస్తుంటారో అగ్నిలో కలవడం, మరి ఆ మిగిలినటువంటి భస్మం అంతా భూమిలో కలవడం, మరియు రూపం అనేటువంటిది విలీనమైపోవడం జరుగుతుంది కదా. తత్వంలో కలవడం, అది చెప్పాలనుకున్నాడు ఇక్కడ. ఏలయనగా వీరు శివపురము లేక మోక్షశిల, 4వ ఆకాశము, 7వ ఆకాశము, శ్రీపురము, కైలాసము, వైకుంఠము, గోలోకము అను ఏదో ఒక దేశము మందలి. ఈ తీసేయండి ఇక్కడ, నేదో ఇక దేశం అందలి. ఏదో ఒక దేశం అందలి అంటే సరిపోతుంది, ఈ అవసరం లేదు. పట్టుకున్నారా ప్రభాకర్ గారు? అవునవును. స్థాన విశేషములను ముక్తి అని నమ్ముచున్నారు. వారు ఆ స్థానముల నుండి వేరైన ముక్తి వదిలిపోవును. వారు ఆ స్థాన విశేషంలో ఉన్నట్టయితే అది దాన్ని ముక్తి అని వారు భావిస్తుంటారు. ఆ స్థానం నుంచి బయటకు వచ్చేస్తే వారి ముక్తి వైదొలిగిపోతుంది. ఇప్పుడు మనం వంటగదిలో ఉన్నప్పుడు వంట గదిలో ఉన్నామని, పడక గదిలో ఉన్నప్పుడు పడక గదిలో ఉన్నామని, ఈ మరుగుదొడ్డిలో ఉన్నప్పుడు మరుగుదొడ్డిలో ఉన్నామని చెప్పి మనం ఎట్లయితే చెప్పుకుంటాం, అక్కడికి వెళ్ళి బయటకు వస్తే ఆ అనుబంధం విడిపోతుంది. అందుకే వీళ్ళు ఏ స్థాన విశేషం అయితే ముక్తిగా భావిస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళు వైదొలిగితే వాళ్ళ ముక్తి పోతుంది. అంతే తేడా. అర్థం కావట్లేదా? అట్లెట్లా పోతుంది ఆచార్య ముక్తి? వాళ్ళు అలా భావిస్తున్నారు. అంటే వారు ముక్తి ఒక స్థానానికి పరిమితం చేశారు కాబట్టి అంతే. అక్కడ ఉంటేనే ముక్తి ఉంటుంది, అక్కడ నుంచి వదిలి వేరే దిక్కు పోతే లేదు అని అర్థం. వాళ్ళు అనట్లేదు, వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు మాట్లాడిన భాష వ్యాఖ్యానం చేసిందంటే ఆ స్థాన విశేషంలో ఉంటే ముక్తి, అక్కడ నుండి బయటకు వస్తే లేదు కదా. ఇప్పుడు పిల్లలు బడికి పోయారు, బడి సమయం అయిపోయిన తర్వాత అక్కడ ఉండరు కాబట్టి ఇంటికి వచ్చేసారు. ఇప్పుడు బడి పిల్లలు అనబడరు, మన పిల్లలు అనబడతారు. అంతే తేడా. పనికి పోయిన వాళ్ళు పని నుంచి మా ఇంటికి వచ్చారనుకోండి, పని చేస్తున్నారు అని అన్నారు, ఇంటికి వచ్చేసారు కదా. రిటైర్మెంట్ అయిన వాళ్ళను ఉద్యోగస్తులను ఎవరంటారు? అంతే తేడా. కావున 12 ఈ రాళ్ళ మధ్య ఏంటిది? 12 రాళ్ళ మధ్య నగరము బయట నుండి అద్దురాయి, అదొక సామెత ఉన్నట్టుంది అసలు. సామెత అన్నట్టు అది ఎక్కడ చూస్తున్నారు? బ్రాకెట్ లో రాశారు దాని గురించి. అంత దూరం వెళ్ళలే కదా. దానిపైన ఎక్కడైతే కావున 12 రాళ్ళ మధ్య దృష్టి బంధువులు ఉన్నట్లు నగరము బయట నుండి హద్దురాయి. ఇది రాజస్థాన్లోని సామెత. వారును బంధనమున ఉందురు. కావున 12 రాళ్ళ మధ్య. ఓహో, ఇది ఎలాంటిదంటే, ఒకతను సాయంత్రము ఆవును కట్టేశాడు, తెల్లారేసరికి 4 దేశాలు తిరిగింది.
ఆవు. మరి కట్టిన తాడు కట్టినట్టే ఉంది, ఎక్కడ కట్టేశాడో అక్కడే ఉంది. దీన్ని ఏమంటారు? అర్థమైందా కాలేదా? అంటే ఉన్న చోటనే 4 దిశలు తిరిగిందా ఆచార్య? అమ్మా అక్కడ దృష్టి బంధు అతను ఎక్కడైతే కట్టేశాడో 4 దేశముల సరిహద్దులు కలుస్తున్నాయి అక్కడ. కట్టేసినట్టుగానే ఉంది, కానీ తెల్లారేసరికి 4 దేశాలు తిరుగుతుంది. 4 దేశాల సరిహద్దులు అక్కడ. అది అంతే రహస్యం. కూడలి సరిహద్దు కూడలి అక్కడ. ఆ దృష్టి బంధు ఏంటిది? కూడలి కాదు, కూడలి కూడా అనొచ్చా? కూడలి అంటే నలువైపుల నుంచి నలుగురు వచ్చి కూడుకున్నటువంటి దాన్ని కూడలి అంటారు. ఇది కూడా అంతే, 4 దేశాల సరిహద్దు కూడింది కదా. సరిహద్దులు అని అంటారా? సరిహద్దులు కలిసినాయి కదా ఒక దగ్గర, దాన్ని కూడా అనొచ్చు కదా కూడలి అని. కావున నిరాటంకముగా ఇష్టమైన స్థలములందు అంతటా స్వేచ్ఛగా తిరుగుటయే ముక్తి అనప్పుడు. అంటే నిరాటంకముగా ఇష్టమైన స్థలమందు అంతటా స్వేచ్ఛగా తిరుగుటయే ముక్తి అంటే బాగుంటుంది. అందులో భయము గాని, శంక గాని, దుఃఖము గాని కలగదు. ఇప్పుడు బైబిల్, ఖురాన్ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈథేను తోటలో దేవుడు ఏమని చెప్పాడంటే, నువ్వు ఈ తోటలో ఎక్కడైనా తిరుగు, ఏమైనా చెయ్యి, ఏమైనా తిను, ఏ పండునైనా తిను, కానీ ఫలానా చోటుకు వెళ్ళకు, ఆ ఫలానా చోటు అలో ఉన్నటువంటి ఆ చెట్టు పండు తినకు. ఇది భయం పెట్టాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు దయానంద సరస్వతి ఏమని అంటే, నిరాటంకంగా ఇష్టమైన స్థలములందు అంతటా స్వేచ్ఛగా తిరుగుటయే ముక్తి అంటే బాగుంటుంది. అందులో భయము గాని, శంక గాని, దుఃఖము గాని కలగదు. నిరాటంకంగా ఉంటే ఎక్కడైనా పోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు అక్కడ మనం చర్చించుకుంటున్నటువంటిది ప్రాసంగికంగా ఏంటంటే, ఖురాను, బైబిల్ ప్రకారం వాళ్ళ దేవుడు ఆ ఈథేను తోటలోంచి సైతాను అనే పురుగును, ఏదైతే తను వద్దనుకుంటున్నాడో ఆ యొక్క చెట్టును తీసేస్తే వీళ్ళకు స్వేచ్ఛ స్వాతంత్రం ఉండేది కదా, భయం అనేది ఉండేది కదా. అంతే. మరి అది ఉండుడికే ఆచార్య తెలివి వచ్చింది కదా వీళ్ళకు. తెలివని మనం అనుకుంటున్నాం. అక్కడ నేను చెప్పిన మాట వినలేదు, నా మాట జవదాటారు, నన్ను లెక్క చేయలేదు, కాబట్టి మీకు ఈ శాపం ఇస్తున్నాను, శాపనార్థాలు పడుతున్నాను. దాన్ని తెలివి అంటారా, పతనం అంటారా, ఏమంటారు చెప్పండి? అట్లయితే పతనం, ఇట్లా అంటే తెలివి ఆచార్య. మరి ఇది ఏమన్నది ఎట్లా తెలుస్తుంది? జన్మము, ఉత్పత్తి, మరణమున ప్రళయము, సమయము వచ్చినప్పుడు జన్మమెత్తుదురు అనుట స్పష్టం. జన్మము, ఉత్పత్తి, మరణము, ప్రళయములో సమయం వచ్చినప్పుడు జన్మమెత్తుదురు అనుట స్పష్టం. ప్రశ్న: జన్మం ఒక్కట, అనేకముల? ఉత్తరము: అనేకములు. ప్రశ్న: అనేకములైన పూర్వజన్మ మరణముల విషయములు ఎలా తెలియవు? అనేకములైతే పూర్వజన్మ మరణముల యొక్క విషయాలు ఎలా తెలియవు? దీనికి సమాధానం చెప్పండి. ఎవరు చెప్పరు. అంటే ఆచార్య పూర్వజన్మల అనేకులు అంటే తెలియదు కదా ఆచార్య. మరి ఎందుకు తెలియదు అమ్మగారు? ఎందుకు తెలియదు? అల్పజ్ఞాని కాబట్టి. అమ్మగారు, ఇప్పుడు
ఆధ్యాత్మికంలో అందరూ కాషాయ వస్త్రాలు ధరించడం, అందరూ పసుపు రంగు వస్త్రాలు ధరించడం, అందరూ తెల్ల వస్త్రాలు ధరించడం అనేటువంటిది ఒక డ్రెస్ కోడ్ ప్రత్యేకత కదా బడి పిల్లలకు అని ఈ రకంగా చెప్పినప్పుడు జన్మలే లేకపోతే జీవాత్మలు వేరు వేరు అని ఎలా తెలుస్తుంది? ఎవరు స్త్రీ, ఎవరు పురుషుడు, ఎవరు నపుంసకుడు అని ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. దేహంలో వల్లనే తెలుస్తుంది కదా. ఈ దేహం యొక్క ప్రత్యేకత ఏమిటి చెప్పడమే కదా. కుంటితనం ఏమిటి, గుడ్డితనం ఏమిటి, అవిటితనం ఏమిటి, అనాథతత్వం ఏమిటి, అది భాయ్ అంటే ఎందుకు భయం, పామ్ అంటే ఎందుకు భయం, ప్రమాదం యాక్సిడెంట్ అంటే ఎందుకు భయం? ఎవ్వరు మాట్లాడరు. సూర్యప్రకాష్ గారు కెమెరా బంద్ చేసుకుంటే నన్ను అడగరు అనుకుంటున్నారు. అది ఇంతకు ముందు మనం అనుభవించినటువంటి ఆ అనుభవం ఉంది కాబట్టి దాని పట్ల భయం వేస్తుంది ఆచార్య. అంటే చెప్తున్నట్టే కదా, అవి గుర్తున్నట్టే కదా. భగవంతుడు మనకు చూపిస్తున్నట్టే కదా బండ గుర్తులు. ఎందుకు భయం ఎందుకు అంటే ఇదివరకు ఒక అనుభవం అయింది. మళ్ళీ అటువంటి పరిస్థితికి మనం వెళ్ళకూడదు, దానితోటి దూరంగా ఉండాలి అనేదే భయం. ఏం మాట్లాడారంటే పుష్పమ్మ గారు, ఒకరి గారు అర్థమవుతుందా లేదా? అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఇది ఒకవేళ అనుభవం ఇంతవరకు జరిగింది కాబట్టి భయం వేస్తుంది అని అర్థం. ఒకవేళ ఇదంతా మన కపోల కల్పితము అని అంటే మళ్ళీ వీళ్ళు కుంటోళ్ళు ఎందుకు, వీళ్ళు గుడ్డి వాళ్ళు ఎందుకు, వారు స్త్రీలు ఎందుకు, వీళ్ళు పురుషులు ఎందుకు, వారి నపుంసకులు, వాళ్ళు చేసిన పాపం ఏంటి, వాళ్ళకి ఆ శిక్ష ఎందుకు? పాపం పక్కన పెడితే వాళ్ళకి ఆ శిక్ష ఎందుకు? వాళ్ళని ఆ రకంగా ప్రత్యేకంగా చులకన చూడడం ఎందుకు? కర్మఫలం. కర్మఫలం అంటే చెప్పి చూపిస్తున్నట్టే కదా. ఇది మాట్లాడరు. అంతే ఆచార్య. ఇప్పుడు జీవన్ముక్తి అన్నప్పుడు అందరూ శరీరాలు వదిలేస్తే మళ్ళీ శుద్ధమైన ఆత్మలే కదా. మరి ఇప్పుడు ముక్తి కంటే ముందు 84 లక్షల జన్మల శరీరాలలో ఉండి ఒకరు కుంటి, గుడ్డి, స్త్రీ, పురుష, నపుంసక ఈ భేదభావాలతో ఉన్నారు అని అంటే అక్కడి గుర్తింపులు తీసుకొని వచ్చినట్టే కదా. అవునాచార్య, అర్థమైంది. దీనికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు. ప్రశ్నకర్త యొక్క ప్రశ్నకు సమాధానం ఏంటంటే, జీవుడు అల్పజ్ఞుడు, త్రికాలదర్శి కాడు కాబట్టి స్మరణం ఉండదు. అంటే ఏమన్నట్టు స్మరణం ఉండదు అంటే గుర్తుండదని ఆచార్య. అమ్మగారు, ఇక్కడ చాలా రహస్యం ఉంది. ఏంటంటే ఆత్మ సాక్షాత్కారం చేయిస్తున్నాడు దయానంద సరస్వతి. ఏంటంటే అల్పుడు గుర్తుండదు, జ్ఞాపకానికి ఉండదు. మరి ఈ స్త్రీ పురుష భేదభావం ఏంటి, నపుంసక పశుపక్ష భేదభావం ఏంటి అంటే నీకు గుర్తు లేకపోతేనేంటి, నేనైతే నీకు గుర్తు చేస్తున్నాను కదా, నీకు గుర్తింపు ఇస్తున్నాను కదా. దెబ్బ తగిలింది అని అంటే ఆ గాయం మానిన తర్వాత అక్కడ బర్ర ఏర్పడుతుంటదా లేదా, మచ్చ ఉంటదా ఉండదా? ఉంటదా ఆచార్య. మరి అంటే నేను మచ్చ పెడుతున్నాను, ఆ మచ్చను చూసినప్పుడు నీకేం గుర్తు వస్తుంది? ఓహో, ఆ సమయంలో అమ్మో ఎంత ప్రమాదం జరిగిందంటే అని అదంతా గుర్తు తెచ్చుకుంటావా లేదా? అదే ఇది. దేవుడు ఏమంటున్నాడు అంటే స్త్రీ పురుష భేదభావంతో ఇది కర్మఫలం. స్పష్టంగానే చెప్తున్నాడు. ఏంటంటే మాటలు ఇప్పుడు వేరే వాళ్ళు ఏమనుకుంటారంటే సత్యార ప్రకారం నేను ఎన్నోసార్లు జరిగినా అనుకుంటారు, కానీ ఇక్కడ మాటలో మర్మం ఉన్నది. చదువుడు వేరు, వినడం వేరు ఆచార్య. ఏ మనస్సుతో ఎరుగుచున్నాడో అది ఈయను రెండు విషయంలో ఒక్కటే సమయమందు తెలుసుకొని జాలడు. ఇప్పుడు ఇది ఎలా ఉంటుంటదంటే, తినిరా అంటే ఏమన్నట్టు, తినుకుంటారమ్మనా
వచ్చుకుంటా తినమనా, తిన్న తర్వాత రమ్మనా? తిన్న తర్వాత తిన్న తర్వాత రమ్మని. అంటే ఒకటి తర్వాత ఒకటే కదా, ఒకటి తర్వాత ఒకటే కదా. ఇప్పుడు పని చేసుకుంటూ కంప్యూటర్ దగ్గర కానీ ఇంకేదైనా పని చేసుకుంటూ పాటలు వింటుంటారు. దాని అభిప్రాయం ఏంటి? ఏది మాట్లాడరు, ఊరికే కూర్చుంటుంటారు. దాని అభిప్రాయం ఏంటంటే మనసు చురుగ్గా పనిచేస్తుంది. మీరు గమనించండి, మనసు చురుగ్గా పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం చేసే పనిలో తన్మయత్వ భావంతో ఉంటామో ఆ పాటలు, ఆ మ్యూజిక్ మనల్ని అంతగా ప్రభావితం చేయదు. ఎప్పుడైతే మనకు దీంట్లో అంత మనసుగా ఉండదో, అర్థం కాలేదో, మళ్ళేదంటే తేలికగా ఉన్నదో, అప్పుడు ఆ మ్యూజిక్ మనల్ని ప్రభావితం చేస్తుంది. అంటే ఒకటి తర్వాత ఒకటే అవుతుంది, వెంట్రుక పాటు సూక్ష్మత, అంతే. మత్తులో ఉండనీయదని అర్థం అది. అంతే. ఇప్పుడు మీరు ఎప్పుడైనా హైదరాబాద్ బేగం బజార్ లాంటి, ఈ మోండా మార్కెట్ లాంటి ప్రదేశంలో మీ చుట్టూ పక్కల ఉన్న అది రద్దీగా ఉండే ప్రదేశంలో ఆ వాహనాల మోత అన్నీ ఉన్నప్పుడు ఆ దుకాణంలో ఉన్నటువంటి వ్యక్తి పుస్తకం చదువుతాడు. మనమైతే అక్కడ ఏమి హారన్లు కొట్టడము, ఈ అరుపులు కేకలు పోయేది మనకైతే అసలు మనస్థిమితం ఉండదు. ఈ పరిస్థితి ఏంటంటే అటువంటి వారి ఇంటికి చుట్టరికానికి వెళితే మనకు నిద్ర పట్టదు, వాళ్ళు మాత్రం హాయిగా నిద్రపోతారు. తేడా ఏంటి? వాళ్ళకి అలవాటు అయిపోయింది, అలవాటు, వారికి అలవాటు అంతే. ఇంకా ఇక్కడ వేరే ఏం లేదు, వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళ స్పందన అనేటువంటిది చచ్చిపోయింది, అంతే తేడా. కొందరు డ్రైవర్లు కూడా పాటలు పెట్టుకొని నడిపిస్తుంటారు ఆచార్య. అంతే. అంటే ఆ పాటలు పెట్టుకునే వారు ఎవరు పెట్టుకుంటారు అని అంటే చాలా నైపుణ్యం వచ్చిన వాళ్ళే పెట్టుకుంటారు, అందరు పెట్టుకోరు, అది గుర్తుపెట్టుకోండి. నేర్చుకునే వాళ్ళు అది పాటలు పెట్టుకున్నారు అనుకోండి, పోతాడు, ఎక్కడ పోతాడు. నైపుణ్యం ఉన్నవాళ్ళే. అవును. పూర్వజన్మపు మాట అటు ఉండనిండు, పూర్వజన్మ మాట అనేది అటు పక్కకు పెట్టండి. ఈ జన్మమంది గర్భమందు జీవుడు ఉండినప్పుడు శరీరం ఏర్పడి జన్మించిన పిమ్మట 5వ ఏటి వరకును జరిగిన సంగతులు ఎలా స్మరణకు రావు? ఇప్పుడు ఫలానా తారీఖు, ఇప్పుడు భారతదేశము 75వ దాన్ని ఏమంటారు, స్వతంత్ర దివసం చేసుకున్నారు కదా. ఆ రోజు ఉదయం 10 గంటలకు మనం మన ఇంటి దగ్గర మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడున్నాం, ఇంటి దగ్గర ఉన్నాము, బయట ఉన్నాము, అప్పుడు ఏం చేస్తున్నాం, ఎలా గుర్తుంటుంది? గుర్తుండదు, అన్నీ గుర్తుండవు. ఇప్పుడు యోగ సాధన లోపల ఇది చాలా రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, చాలా లోతైనటువంటిది. ఎవరైతే సమాధిస్థము చేసి వాళ్ళను పూర్వ జన్మలు వెనుకకు తీసుకెళ్తాము, రాబోయే జన్మలు ముందుకు తీసుకెళ్ళి అక్కడ జరిగేటువంటి పరిస్థితులను చెప్తామని ఎవరైతే యోగ గురువులు చెప్తున్నారో వారికి అందులో పరిపక్వత లేనటువంటి రహస్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏమని చెప్తారు అంటే, నువ్వు పోయిన జన్మలో ఏమిటి అని చెప్పేసి ఇట్లా తవ్వుకుంటూ పోతుంటే నువ్వు ఒక గుడిలో పూజారితోటి వ్యభిచారం చేస్తున్నట్టు కానీ, ఇంకా లేకపోతే రాజు దగ్గర అట్లా ఉంపుడు గత్తెగా ఉండేదాని అని ఇటువంటిది తీసుకొస్తారు. ఇటువంటిది తీసుకొస్తే ఈ కథనే ఇటువంటి కథలు ఎందుకు చెప్తారు అని అంటే, ఈ చరిత్రహీనం అదొద్దు అని మనస్సు విరిగి ఆ వైపు ఆలోచింపకుండా చేసి మనల్ని ముందుకు తీసుకెళ్తుంటారు అన్నట్టు. అంటే వాళ్ళ అయోగ్యతను కప్పిపుచ్చుకున్నటువంటిది. ఇది యోగ సాధనలో ఉన్నటువంటి చాలా లోతైన రహస్యం. ఇది ఎవరు చెప్పరు, చెప్తే వాళ్ళ బండారం బయటపడదు. ప్రభాకర్ గారు అర్థమవుతుందా? లక్ష్మణ్ గారు
ఓ ఆచార్య ఇది అర్థం కాలేదు ఆచార్య. ఆ ఇప్పుడు ఎవరెవరైతే, ఎందుకంటే ఓం ప్రకాష్ కు కూడా యోగ సాధనలో ఎంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి అతను కూడా, గురువు గారు కూడా చెప్పినటువంటి రహస్యం ఇంకా వేరే వాళ్ళకు కూడా, వాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకు మీకు పూర్వజన్మ స్మృతులు నేను గుర్తుకు తెప్పిస్తాను అని చెప్పినటువంటి దాంట్లో ఏంటంటే, ఎవరైనా కూడా తనకు తలవంపులు వచ్చేటువంటి విషయాలు ఇష్టపడరు. దొంగతనం చేస్తున్నట్టుగా, వ్యభిచారం చేస్తున్నట్టుగా, ఒకరిని అపహరించి చంపేస్తున్నట్టు అటువంటి విషయాలు చెప్తే ఎవరు అంగీకరించరు. కానీ ఇక్కడ పూర్వజన్మ స్మృతులలో ఏంటంటే, దేహము దేహ వ్యాపారం కాదు తెలుసుకోవాల్సింది, దేహాతీతమైనటువంటి ఆత్మ యొక్క పురోగతి ఎక్కడి నుండి వచ్చింది అనేది ఆత్మ విషయం చెప్పకుండా, ఆ గురువులు అనేటువంటి వారు వారికి దారి దొరికినప్పుడు మన మనసును మభ్యపెట్టాలి. కాబట్టి వాళ్ళు చెప్తుంది ఏంటంటే, నువ్వు పూర్వజన్మలో ఫలానా గుడిలో పూజారి దగ్గర భక్తిపూర్వకంగా వెళ్ళావు, కానీ ఆయన నిన్ను వాడుకున్నాడు, అక్కడ నువ్వు వ్యభిచారం చేస్తున్నావు. ఫలానా రాజు దగ్గర, ఫలానా వారి ఆసామి దగ్గర, భూస్వామి దగ్గర, లేదంటే ఒక కంపెనీ యజమాని దగ్గర నువ్వు ఇట్లా చేస్తున్నావు, చరిత్రహీనత చేస్తున్నావు. ఇటువంటివి చెప్పేసరికి నేనేంటి చరిత్రహీనత చేయండి, వ్యభిచారం ఏంటి, నాకు వద్దే వద్దు, పూర్వజన్మ వద్దే వద్దు. ఈ రకంగా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఎవరికైనా నమ్మించడం ఆచార్యది నమ్మక ద్రోహం, ఇది నమ్మక ద్రోహం. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే దేహం వదిలిన తర్వాత దేహ వ్యాపారం ఎట్లా తెలుస్తుంది? దేహము వదిలిన తర్వాత జీవాత్మ దేహంలో ఉన్నటువంటి వ్యవహారం ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఆత్మ యొక్క గతికి పూర్వజన్మల గురించి చెప్పాలి. రాబోయేటువంటి జన్మను వదిలిపెట్టిన తర్వాత, దేహము వదిలిపెట్టిన తర్వాత, శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆత్మ గురించి తెలియజేయాలి. కానీ శరీరాల గురించి, శరీరాలు చేసే వ్యాపారం గురించి అవి ఎట్లా తెలుస్తాయి? రాబోయే జన్మలను, విడిచిపెట్టిన జన్మలను ఇతడు తన బుద్ధితో ఎట్లా చూస్తాడు? ఆత్మను చూడాలి కదా, ఆత్మ పురోగతి కావాలి కదా. విత్తనం రైతు ఏం చూస్తుంటాడు? విత్తనం గురించి చూస్తాడు. ఇప్పుడు ఇంకొకటి ఈ విషయంలో చాలా రహస్యం ఏంటంటే, ఇప్పుడు గర్భాధానంలో శుక్రకణం వచ్చేటువంటి శుక్రకణం ఇప్పుడు తన కర్మఫలానుసారంగా స్త్రీ జన్మము దాలుస్తుంది అంటే, ఇది అర్థం కాకపోతే ఇంకా స్థూలంగా చెప్తాను చూడండి. ఒక చెట్టు, రాగి చెట్టు చాలా విశాలంగా ఉంటుంది, మర్రి చెట్టు చాలా విశాలంగా ఉంటుంటది. అది పూత పూసి కాత కాసినప్పుడు, ఆ కాత కాసేటప్పుడు తరల పదార్థంగా స్రావంగా ఉన్నప్పుడు అది కాయ తయారై విత్తనాలు తయారవుతున్నాయి. విత్తనం, రాగి చెట్టు విత్తనం ఎంత ఉంటుంది? ఆ విత్తనములో తాను ఎన్నాళ్ళు బ్రతకాలనేది, ఎన్ని కాయలు కాయాలనేది, ఆ ఎన్ని కాయల్లో ఎన్ని విత్తనాలు పుట్టించాలనేటువంటిది ఈనాటి ఈ స్రావములలో గడ్డగడుతున్నటువంటి ఆ విత్తనంలో అంత క్షమత ఉన్నది. ఇప్పుడు స్త్రీ శరీరానికి ఏంటంటే, తాను పుట్టి జీవితంలో ఎంతమందినైతే సంతానానికి కనాలో, ఆ సంతానం వాళ్ళెంతమంది సంతానాన్ని కనాలో అంతటి సామర్థ్యం ఈ యొక్క శుక్రకణం అండా సంయోగంలో, స్త్రీ గర్భంలో వారికి అంత సామర్థ్యం ఉంటుంటుంది. ఈ రకంగా ఆ సామర్థ్యాన్ని, ఆ ఆత్మతత్వాన్ని చూడాలి. కానీ ఈ రకంగా చరిత్రహీనత కానీ, ఈ రకంగా దొంగతనం చేసేదని, నిన్ను పోలీసులు పట్టుకొని రోడ్డు మీద వేస్తున్నారని, లేదంటే నిన్న కోర్టులో గురి తీస్తున్నారు, ఇవన్నీ చెప్పడం ఎందుకు? అవన్నీ తీయడానికి దానికి ప్రమాణం చూపెట్టాలి కదా. మరి అట్లా చేసినట్టయితే ఇవే ఒకవేళ వారు చెప్పినది ఇదే నిజమైతే, ఇప్పుడు ఎంతో మంది బలాత్కరించి అమ్మాయిలను చంపేస్తున్నారు కదా. మరి అక్కడ నువ్వు అవి వాళ్ళకు ఎవరు చంపారో, ఎలా చనిపోయిందో, మరి అవన్నీ ఇప్పుడు మీరు పూర్వజన్మలకు వెళ్ళి తీసుకొచ్చి చెప్పొచ్చు కదా. అర్థమవుతుందా? ఆత్మలకు చావు లేదు కదా. అందుకని ఇది చాలా లోతైనటువంటిది. మరి దీంట్లో పరిపక్వత ఉన్న వారికి ఈ అంతరంగం అర్థమవుతుంటది.
ఈ జన్మమందే గర్భమందు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాము, జీవుడు గర్భంలో ఉన్నప్పుడు శరీరం ఏర్పడి ఈ నవమాసంలో పిండం ఏర్పడుతున్నప్పుడు ఏ రకంగా ఉన్నాము, పుట్టిన తర్వాత మన బొడ్డుతారు ఎవరు కోసారు, మనకు మొట్టమొదట మనల్ని ఎవరు ఎత్తుకున్నారు అనేటువంటి విషయాలు మనకు ఎలా తెలుస్తాయి? తెలియవు, మర్చిపోతాము, జ్ఞాపకానికి ఉండదు. ఇది సరైనటువంటిది కాదు అని అనిపిస్తుంది. ఎందుకు అంటే పసిగుడ్డు దశ, అటువంటి దశలో బుద్ధి వికాసం కాదు కదా. తర్వాతగా ఇప్పుడు ఎట్లయితే పుట్టినటువంటి శిశువు తల్లిని తండ్రిని చూసి ఒకసారి చూడగానే గుర్తుపట్టాడు. పదే తండ్రి వస్తున్నప్పుడు అదిగో అదిగో నాన్న, అదిగో నాన్న, అదిగో నాన్న ఎన్నిసార్లు చెప్తే గాని తనకు తెలివి వచ్చిన తర్వాత తను చూసి గుర్తుపట్టి అప్పుడు నాన్న పట్ల స్పందిస్తుంటాడు. అంతేనా, ఇంకేమైనా ఉందా? అంతే ఆచార్య. అంతే ఆచార్య. మరి ఆ రకంగా అయితే మరి ఇది సరిగా లేనట్టు అనిపిస్తుంది. చూడండి, అది నిజమైతే దీంట్లో ఆలోచించాల్సింది ఉంది. మరి ఇది నిజమైతే దాంట్లో అంత మరి అర్థవంతంగా లేదు అనేది. ఏదైనా ఒకటి పొరపాటు అయి ఉండాలి. ఇవి ఎలా స్మరణకు రావు అని చెప్పేసి అప్పుడు జరిగినటువంటివి, పుట్టినప్పుడు జరిగినటువంటివి, పేరు పెట్టేటప్పుడు జరిగినటువంటివి, ఆ సంగతులు ఎలా గుర్తుకు రావు, స్మరణకు రావు అని అడుగుతున్నాడు. మేమెవరిని 12 ఏళ్లకు ముందు గుర్తుండే ఆచార్య, నిన్న జరిగిన సంగతి ఈ రోజు గుర్తుండదు మనకు. సరిగా ఒకటి చెప్పి ఒకటి మర్చిపోతుంటాం, ఇంకొక దాన్ని కొత్తగా పుట్టిస్తుంటాం. అంటే నా అభిప్రాయం ఏంటంటే అట్లా కాదు. అంటే నేను చెప్పేది ఏంటంటే వారు ఎట్లా ఎందుకు చేశారంటే ఈ ఒంటెలు అన్ని చాలా వస్తాయి. పద 12 ఏళ్లకు ముందు 13వ ఏట 5వ మాసము 9వ దినమున 10 గంటల మొదటి నిమిషమున మీరేమి చేస్తారు? మీ ముఖము, చేతులు, మీ చెవులు, కన్నులు, శరీరము ఏ వైపున ఎట్లుండేను? మనసున ఏ విచారం ఉండును? ఇది చాలా లోతైనటువంటిది, సూక్ష్మమైనటువంటిది. ఇది చేయాలంటే ఇక ఎన్నేళ్ళ సమాధి కావాలో, ఎంత కావాలో. ఇవేవి గుర్తుండవని దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం. ఇప్పుడు దయానంద సరస్వతి యోగ సాధనలో సమాధిస్థమైనటువంటి యోగి రహస్యం కాదు, ఇది సామాజిక వ్యవస్థలో ఇది ఇలా జరుగుతుంది అని మాత్రమే చెప్తున్నాడు. అర్థం కావట్లేదా? అర్థమవుతుంది ఆచార్య గారు. అని అడిగిన ఏమియు మీరు చెప్పజాలరు. ఈ శరీరమునని ఇట్లుండా పూర్వజన్మ విషయముల స్మరణమందు శంకించుట కేవలము పసితనపు మాట కాదా? అంటే ఈ శరీరంలో ఈ జన్మలో జరిగేటువంటి ఈ విషయాలే ఈ మాత్రం అర్థం కాకపోతే ఇక పూర్వ జన్మ విషయంలో కుంటితనము, గుడ్డితనము, మూగతనము, ఈ యొక్క అనాథ వైధవ్యము ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అన్నదానికి పూర్వజన్మంలో కర్మఫలం వల్ల ఇప్పుడు అనుభవిస్తున్నాము అని అంటే ఇది వారు నమ్మరు. నాస్తికులు నమ్మని వారికి దయానంద సరస్వతి చెప్తున్నాడు, ఈ జన్మలోనే నువ్వు కడుపులో ఉన్నప్పుడు ఎట్లుండేవు అడివి, నువ్వు పుట్టిన తర్వాత నిన్ను మొట్టమొదట ఎవరు చూశారు, నిన్ను ఎవరు ఎత్తుకున్నారు, నీ బొడ్డుతాడు ఎవరు కోసారు, నీకు పేరు పెట్టేటప్పుడు ఎంతమంది ఉన్నారు, అవన్నీ ఎట్లా గుర్తుంటాయి?
ఈ జన్మ ఏందే, పోయిన జన్మను విడిచిపెట్టు. ఈ రకంగా తీసుకొస్తున్నాడు దయానంద సరస్వతి. మరియు స్మరణము లేకపోవుట చేతనే జీవుడు సుఖముగా ఉన్నాడు. మర్చిపోయినందువల్లనే సుఖంగా ఉంటారు. ఈ మర్చిపోయినందువల్లనే సుఖంగా ఉంటారు అనే విషయాన్ని విప్పండి. ఇదేంటంటే డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఏం చేస్తాడు, వైద్యుడు ఏం చేస్తాడు చెప్పండి? మొట్టమొదట పూర్వకాలంలో ఆయుర్వేదంలో అయితే ఏంటంటే మలబద్ధకాన్ని నివారణ చేస్తే వారికి జీర్ణ శక్తి బాగా పనిచేస్తుంది, మంచిగా నిద్రపోతారు. ఈ హెలోపతిక్లో ఏం చేస్తుంటారు అని అంటే వారికి నిద్రపుచ్చడానికి మందులు ఇస్తుంటారు. నిద్ర పడితే ఈ డిప్రెషన్, ఈ ఉత్తేజన, భార్య ఏం చేస్తుంది, కొడుకు ఏం చేస్తున్నాడు, వ్యాపారం ఎంత అయింది, ఇదెట్లా అదెట్లా అనే టెన్షన్ అనేటువంటిది పోతుంది. అర్థమవుతుందా? అవునా సార్? ఇప్పుడు ఈ మందులలో అదే ఉంటది. అదే మరి నిద్రపుచ్చేటువంటిది. ఏ గోలేసుకున్నా నిద్రనే. లేకున్నా ఒకవేళ ఈ రకంగా నిద్ర లేకపోయినట్లయితే, ఈ జ్ఞాపకం ఉన్నట్లయితే, జ్ఞాపకం లేకుండా చేయడం ఏంటంటే నిద్రపుచ్చడం, మతిమరుపుతోటి ఉండడం వల్ల కొంత సుఖంగా ఉంటున్నాడు. అన్ని విషయాలు ఒకవేళ గుర్తుండి ఉంటే పిచ్చివాళ్ళం అయిపోతాం. ఇప్పుడు ఒకటి మనోరంజనమైన అది కథ చెప్పుకున్నాం కదా, ఏంటంటే ఒక అమ్మాయికి చిన్నప్పుడు మాటలు రాలేదు. మాటలు రాకపోతే ఆమె వ్యవహారాన్ని బట్టి ఒకరు జిడ్డు మొహందాన, పాడు ముక్కుదాన, నడ్డి ముక్కుదాన అని ఇట్లా అన్ని రకాలుగా తిడితే కొన్నాళ్ళకు ఆవిడకి మాటలు వచ్చిన తర్వాత ఎవరెవరైతే తిట్టారో వాళ్ళని గుర్తుపెట్టుకొని నువ్వే జిడ్డు ముక్కు అంటాడు. నేను జిడ్డు ముక్కు అంటే నువ్వు నన్ను తిట్టావు కదా, ఎప్పుడు తిట్టానంటే ఎప్పుడో చిన్నప్పుడు తిట్టావు కదా అని అన్నట్టుగా. ఇప్పుడు ఆమె పెద్దగా అయిన తర్వాత, మాట వచ్చిన తర్వాత అందరితోటి తన ప్రతీకారం తీర్చుకోవడం, అందరి మీద చేయడం, ఇది మనోరంజనమైన కథ. అర్థమవుతుందా లేదా? సినిమాలో కూడా చూపెట్టారు కదా, అదే యూట్యూబ్ లో నేను చూసాను, దాన్ని బట్టి. అన్ని జన్మలలోని దుఃఖములను చూచి దుఃఖితుడై మరణించును. ఎవడేని పూర్వజన్మము అంతటి మునుపటి జన్మముల వర్తమానములను తెలుసుకున జాలడు. ఏలయనగా జీవుని జ్ఞానమును స్వరూపమును అల్పము, దీనిని ఈశ్వరుడు తెలియడకు అర్హుడు కాని ఎరుగనేరడు. ఈశ్వరుడు తెలియుటకు అర్హుడు అంటే ఈశ్వరుడు తెలియబడతాడు, తెలుసుకోబడతాడు, కానీ జీవుడు ఎరగనేరడు. ఇది సారాంశం. సమయం చాలా అయిపోయింది, ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. సత్యార్థ ప్రకాశం నవమ సముల్లాసం ద్వారా ఈరోజు ముక్తుల సమాలోచనం, వివిధ సాంప్రదాయాల వారు చెప్తున్న ముక్తుల గురించి అనేకమైన చర్చల ద్వారా ఈ జ్ఞానాన్ని పొందుతున్నాం. ఈ ముక్తులు ఎక్కడ భోగము అక్కడ రోగం అని, ఎక్కడ రోగం అక్కడ వార్ధక్యం ఉంటుందని, జీవుడు అల్పజ్ఞుడు త్రికాలజ్ఞుడు కాడు అని విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ గత జన్మల స్మృతి జీవునికి ఉండదని విషయాన్ని కూడా ఈ ఎపిసోడ్ ద్వారా మనం ఇంతవరకు అనేకమైన ఉదాహరణలతో ఎన్నో విషయాలను మనకు ఆచార్య గారి
అందించారు. వారికి ధన్యవాదములు. ఈ విషయాలు మరొకసారి అందరూ ఎపిసోడ్ ద్వారా విని జ్ఞానాన్ని పొందాలని కోరుతున్నాము. ఏమైనా సందేహాలుంటే కామెంట్ బాక్స్లో ప్రశ్నల రూపంలో రాసి సందేహం నివృత్తి చేసుకోవాలి. ఈ ఎపిసోడ్ను అందరం మనం లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించుదామని కోరుతున్నాం. ఈరోజు వైదిక సంధ్య మంగళవారం. ఎవరున్నారో చేయించాలి. సువచలమ్మ గారు. సువత్సలమ్మ గారు లేనట్టున్నారు. మరి ఇంకెవరైనా తీసుకున్నాండి. మొదటి బ్యాచ్ నుంచి ఎవరైనా తీసుకోవచ్చు. లక్ష్మణ్ గారు తీసుకుంటారా? సంధ్య. ఓం అథ వైదిక సంధ్య. अमृतोपस्तरणमसि स्वाहा। ॐ अमृता अपिधानमसि स्वाहा। ॐ सत्यं यशः श्रीर्मयि श्रीः श्रेतां स्वाहा। ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुश्चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ खं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ ऋतं च सत्यं चाभिद्धात् तपसोऽध्यजायत, ततो रात्र्यजायत, ततः समुद्रो अर्णवः, समुद्राद्धर्णवादधि संवत्सरो अजायत,
अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वम् अकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमथो स्वः ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्य इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजं भेदद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरशिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजं भेदद्मः प्रतीचीदिग्वरुणोऽधिपतिः प्रिदापुरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजं भेदद्मः उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिताः शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजं भेदद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुध इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजं भेदद्मः ऊर्ध्वादिबृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्मस्तम्भोजं भेदद्मः जातवेदसे सुनवामासो ममरातीयतो निदहाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानां मुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्रात्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्छरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः स्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ शन्नो देवीरभीष्टया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, మీ అనంత కృప వలన మేము చేస్తున్న ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారా ధర్మార్థ కామ మోక్షములు అనే చతుర్విధ పురుషార్థములు అతి శీఘ్రంగా ఈ జన్మలోనే మేము పొందినట్లు మమ్మలను శీఘ్రంగా అనుగ్రహించండి ప్రభు. ఓం
नमः शम्भवाय च मयोद्भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च। ॐ शन्नो देवीरभिष्ठया आपो भवन्तु पीतये शय्योरभिस्रवन्तु नः। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ द्यौः शान्ति अन्तरिक्षं शान्ति पृथिवी शान्ति आपः शान्ति ओषधयः शान्ति वनस्पते शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वं शान्ति शान्तिरेवा शान्तिः सामा शान्तिरेधि। ॐ शान्ति शान्ति शान्तिः। ओम इति वैदिक संजीवकथन। धन्यवादाः। ओम ధన్యవాదాలు స్వామి.